బహుశా నేనేసే పనిష్మెంట్ ఏ దైవజనుడు వేయడు. నేనేసే పనిష్మెంట్ ఏ దైవజనుడు వేయడు. కొట్టను, తిట్టను, శపించను, అస్సలు శపించను నా బిడ్డల్ని. అని నా బిడ్డలు నేనెందుకు చేయించుకుంటా? తొప్పడోళ్ళేనండి, వ్యభిచారులే, దొంగలే, నేనెందుకు చేయించుకుంటా? పాడైపోలేను కానీ కఠినంగా ఉంటా అంతే తప్ప అది వ్యభిచారం అయిపోయింది, ఇటు దొంగ అయిపోయాడు, నేను మాత్రం ఎప్పుడు ఏ బిడ్డని నేను పాడైపోవాలని, శపించబడాలని నేను కోరుకోలేదు, కోరుకోను. నా మనసు అది పక్కా వ్యభిచారాన్ని సంగతి నాకు తెలిసిన నేను దీవిస్తాను. ఏం ప్రార్థన చేసినా అవసరమైతే పట్టుకో ప్రభా, నలిపే ప్రభా, ఇరిసేయి ప్రభా, కానీ ఆ బిడ్డల్ని తన్ని దూరం చేయొద్దు ప్రభా. నా బిడ్డలండి, నేను ఎందుకని తప్పు చేసినప్పుడు కొడతాను దెబ్బ, ఒక దెబ్బ బజార్లో పెట్టుకుంటానా? పెట్టుకోను. తల్లి బాధ్యత అండి అది. సపోర్ట్లు కొట్టేటప్పుడు, చిన్న నడిగేసేటప్పుడు ప్రోత్సహిస్తాం మనం. అదే తప్పు చేసేటప్పుడు పనిష్మెంట్ వేస్తాం. అందరు దైవజనులు ఏ పనిష్మెంట్ వేస్తారంటే శపిస్తారో, నాశనం అయిపోవాలని కోరుకుంటారు. నేను ఎప్పుడు కోరుకోలేదు, ఎవరి విషయంలోనూ కోరుకోలేదు. ఈ చేతులు మేలు చేశాయి, నాకు తెలుసు. నువ్వు చెప్పనవసరం లేదు, నా మనసు నాకు తెలుసు. ఈ చేతులతో మేలు చేయడం తప్ప నేను కీడు చెయ్యలేదు, చెయ్యను. నా ఆలోచనలో కూడా చేయను. కానీ శిక్షిస్తానండి. ఎట శిక్షిస్తానంటే కదా, అట్టే శిక్షిస్తా. తెలిసిన వాళ్ళకే తెలిసే కది. ఇక ఆ శిక్ష ఎలా ఉంటుందంటే, నీకు నిద్ర పట్టదు, నీ మనసులో శాంతి ఉండదు, నువ్వు ఏదైనా చేతనా కూడా పని చేయాలన్న ఫీలింగ్ ఉండదు. మాటికి ఇక ఏంటో కూరలో ఉప్పు వేసానా గుర్తుండదు, కారం వేసానా తింటే లేకపోతే పోతే. నేను వేసే పనిష్మెంట్ ఎట్లుంటుంది అంటే, పార్టీ చేత మోకరెత్తావు. ఎందుకీ మోకరించి పాతను కూడా నడిపింపు రాట్లా. ఏం చేశా? నేను వేసిన పనిష్మెంట్ ఏంటి? ఏమీ చేయలే, ఏదో చేశా. ఏం చేశా? ఏమి చేయను, ఏదో చేశా. ఏం చేశాను? చెప్పించలా, తిట్టలా, కొట్టలా. ఓ తల్లిగా నేను వేసే శిక్ష ఏంటో తెలుసా? ఇక అది చాలా మందికి భవిష్యత్తు తెలిసి అన్నోళ్ళు చేయొద్దండి. మీకు తెలియదమ్మా, మంచిది అట్టుండమే మంచిది, తెలవదన్నట్టుండమే మంచిది. తెలవదన్నట్టున్నాం అనుకోండి, మాకేం తెలియదు అయ్యా, ఎందుకు మాట్లాడతలే, మాకేం తెలిసే. అదొక అభిషేకం, మంచి టెక్నిక్ అది. తెలవదంటే ఎవడు చూడలు తెస్తాడు, తెలిస్తే అంతే బాధ. కానీ దైవజనుడు కూడా వేస్తాడు, శిక్ష వేస్తాడు. నీతో చాలా ప్రేమగా మాట్లాడేవాడు కదా, నువ్వంటే చాలా గౌరవించేవాడు కాదు, నీ బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థించేవాడు కాదు. ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. కానీ ఎందుకు దైవజనుడు ప్రభావం అయ్యాడు? ఎందుకు నీ ఎంగచూడగానే చిరునవ్వుతో ఒక చిరునవ్వు నవ్వు తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతున్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించావా? నేను వేసే పనిష్మెంట్ ఒకటే, మాట్లాడను కొంతకాలం. నాకు దేవుడు శిక్ష చేసాడు 3 నెలలు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అన్ని శిక్షల కంటే భయంకరమైన శిక్ష ఇదే. కొట్టలేదు, తిట్టలేదు అని దేవుడు నన్ను, నేను ఆయన మార్గం తప్పి గర్వించి గర్వాంధునైనప్పుడు దేవుడు నాకు శిక్ష వేశాడు. అప్పుడు ఆయన నన్ను కొట్టలేదు, తిట్టలేదు, పో అని తోసేలా, కానీ శిక్ష వేశాడు. ఆ శిక్ష ఏంటో తెలుసా? 3 నెలలు కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, మాట ద్వారా కానీ మాట్లాడలేదు. ఆ శిక్ష ఏంటో నాకు తెలుసు. అప్పుడు ఈ పాట రాశా, నీ ముఖము నాకు చాటు చేయుటేలా. నా పాటలన్నీ అనుభవాల్లో వచ్చినాయండి. నాకు విముఖుడవై ఉండుటేలా, నీ ముఖ దర్శనం చాలయ్యా, ఒక్కసారి నీ ముఖం చూపెట్టు, అవసరమైతే నీ ముఖ దర్శనం చాలయ్యా అని ఏడ్చి తల కొట్టుకొని నేలకేసి కొట్టుకొని, నువ్వు కనబడిపోతే నేను బ్రతకలేనని చెప్పి ఏడ్చి మాట్లాడిన దాకా 3 నెలల తర్వాత ప్రభువు మళ్ళా మాట్లాడాడు. అసలు నువ్వు మాట్లాడిపోతే ఎలా ఉంటావో నేను పరీక్షించానురా. నాకు అర్థమైంది, నేను లేకపోతే నేను మాట్లాడలేవు. ఎవరు మాట్లాడిపోయిన ఉండగలవు, కానీ నేను మాట్లాడిపోతే నువ్వు ఉండలేవన్న సంగతి నాకు అర్థమైంది. నీ మరణం వరకు నా స్వరాన్ని, నా మాట నీకు దూరం చేయనన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను అయ్యా అంటే
మాట్లాడతాడు, ప్రతి సమస్యకు సొల్యూషన్ చెప్తాడు. అదే ధైర్యం. మొండి ధైర్యం ఏంటనుకున్నారు ఈ కుక్కకి? ఈ సచ్చిన కుక్కకి మొండి ధైర్యం ఏంటనుకున్నారు? మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు, నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, సలహా ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన బట్టి ముందుకెళ్ళిపోతున్నా. స్తోత్రం చెప్పండి. తల్లి కూడా అదే చేస్తుంది, పనిష్మెంట్ వేస్తుంది. తప్పు చేసినప్పుడు మా అమ్మ ఇచ్చిన పనిష్మెంట్ అయితే ఏళ్ళ కాడ చీపురు ఇరిగిపోయింది. చీపురు ఇరిగిపోయేది. మా నాన్న కొట్టలే నన్ను, తాగుమూతుడైనా మా నాన్న కొట్టలే నన్ను. ఎందుకో మరి కొట్టలేదు. ఒకసారి 2 సార్లు కొట్టాడు, ఇప్పుడు కొట్టలే. అమ్మ మాత్రం సిత కొట్టేసేది. ఆ తల్లి పుణ్యమే, ఆ శిక్షలే మీకు పనికొచ్చేటట్టు చేశాయి. ఓ దైవజనుడు కూడా శిక్ష వేస్తాడు. ఆ శిక్ష ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ శిక్ష ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఎక్కడో తప్పు చేస్తానన్న గ్రహింపు వచ్చి తల్లిని కలుసుకోవడానికి ఎవరి సలహా కావాలి, ఎవరి రికమెండేషన్ కావాలి? అమ్మ దగ్గర రావడానికి ఎవరి రికమెండేషన్ అని కావాలా? అవసరం లేదు. దైవజన్ దగ్గర రావడానికి కూడా రికమెండేషన్ అవసరం లేదు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు, మందిరంలో కూర్చున్నప్పుడు వచ్చి తల్లితో మాట్లాడినట్లు, అయ్యా నా జీవితంలో పొరపాటు అయింది, నా కొరకు నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఓపెన్ హార్ట్తో మాట్లాడగలిగితే చేతులుంచి నీ పాప ప్రాయశ్చిత్తార్థమై ప్రార్థించగలిగిన వాడు దైవజనుడు. వాళ్ళకున్న అభిషేకం ఏంటో తెలుసా? ఎవరి తలల మీద వారు చేతులుంచి ప్రార్థన చేస్తారో వారి పాపములను దేవుడు క్షమిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అనే సంగతి తెలుసు, కానీ నువ్వు వచ్చి ప్రాధేయపడకుండా నీ తల మీద చేయించకూడదు. నీ పాపాన్ని ఒప్పుకోకుండా నేను చేయకూడదు. యాజకత్వం, మధ్యవర్తిత్వం నీ నోటితో ఒప్పుకోవాలి. నీ పనిష్మెంట్ వేసుకేస్తున్నాడు. మాధవ ఆయన సరిగ్గా మాట్లాడతలేదు. ఎందుకని 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 ఏంటి ఈ దైవజనుడు పనిష్మెంట్ వేసాడు? దానికి కారణం ఏంటి? తల్లి కాబట్టి పనిష్మెంట్ వేశాడు. ఒక్కసారి ఆలోచించాలి, నిర్ణయం చేసుకోవాలి. తల్లిగా శిక్ష వేసేవాడు దైవజనుడు. ఒక మాట చెప్తానండి, పాలిచ్చే తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, పోషిస్తుంది. ఎందుకు? స్వార్థంతోనా? మాట్లాడండి అమ్మ, మీరు స్వార్థంతోనే మీ పిల్లలకు పాలిచ్చారా? చెప్పండి తల్లిలారా. ఏ తల్లి అయినా స్వార్థంతో పిల్లోడు సంరక్షణ కోరుకుంటుందా? ఏ తల్లి అయినా పిల్లోడిని ప్రేమిస్తుంది. చంటి పిల్లోడిని, పాలిచ్చే పిల్లోడిని తల్లి ప్రేమిస్తుంది, సంరక్షిస్తుంది, టైం ఇచ్చిస్తుంది, బాధ్యత వహిస్తుంది. ఇవన్నీ స్వార్థంతోనా? చెప్పండి. తల్లికి స్వార్థం ఉండదు, పాలిచ్చే తల్లికి స్వార్థం ఉండదు, శ్రద్ధ తప్ప. దైవజనుడికి కూడా స్వార్థం ఉండదు. మీరు ప్రయోజకులు అవ్వాలి, మీరు పాపం నుండి మల్లుకోవాలి, దేవుని బలమైన హస్తం మీ మీదకి దిగి రావాలి. మీరు ఆశీర్వదించబడి మీరు మీ సంతానం వర్ధిల్లటం కనులారా చూడాలి. మీరే దేవునికి ఒక నివాస స్థానముగా, నీవే దేవునికి ఒక నివాస స్థానముగా, నీ బిడ్డలే దేవునికి ఒక నివాస స్థానముగా, నీ ఇల్లే దేవునికి ఒక నివాస స్థానముగా, నీవే ఒక దేవుని నివాస స్థానమై దేవుని నీ లోకానికి మోసుకొని వెళ్ళే గాడిదగా ఉండాలని కోరుకుంటాం దైవజనుడు. ఇదే మా స్వార్థం. అర్థమైందే నేను చెప్తుంది? పాలిస్తున్నావంటే, పోషిస్తున్నావంటే ఈ శ్రేష్టమైన వాక్యోపదేశం చేసి కనపడిన చూడాలి. నువ్వు బాగున్నావా? అంత అవసరమా నాకు? అంత బాధ్యత అంటావా నీ ఫోన్ చేయాల్సిన పని? అంత అవసరం అంటావా? తల్లి బాధ్యత అండి అది. తల్లి పాలిస్తుంది, తల్లి పోషిస్తుంది, శ్రద్ధ సమయాన్ని వహిస్తుంది. ఇవన్నీ స్వార్థంతో కాదు. అదే దైవజనుడు పౌలు అంటాడు, పాలిచ్చే తల్లిలాగా మీ మధ్యన ఉన్నాం మేము అంటారు. పాలిచ్చే తల్లిలాగా మేము మీ మధ్యన ఉన్నాం అంటాడు. ఇప్పుడు దెబోరా అంటది, నేను మీకు తల్లిగా ఉండకముందు మీ పరిస్థితి ఏంటి? నేను మీకు తల్లిగా ఉండకమునుపు నీ పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు మీరు వస్తే మీకు ఒక సమయం కేటాయించారు ప్రసాద్ గారు దైవజనుడు? ఎవరిని తోసేశాడా? తల్లిగా
వారు ఉండక మునుపు పరిస్థితి ఏంటి? గుర్తు చేస్తుందండి దెబోరా, అరే నేను మీ జీవితంలోకి రాకమునుపు మీ పరిస్థితి ఏంటి, నేను మీకు తల్లిగా ఉండకపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటి అని గుర్తు చేసి, ఈ శత్రువు శిశిరా మీద జయం పొందామనే ముందు ఒక్కసారి ఈ విజయోత్సవానికి మిమ్మల్ని తీసుకొని వచ్చి నడిపించిన ప్రవక్తి అయిన దెబోరా చేసింది గుర్తు చేసుకో అని చెప్పింది. ఒక్క ఇద్దరు బిడ్డలనే, ఒక బిడ్డను నువ్వు బతికితే నువ్వు చాలా తిప్పలు పడిపోయావమ్మా. ఇద్దరు కొడుకులు మెండ చేయడానికి చాలా కష్టపడిపోతున్నావు. కూతురు పెళ్ళి కొడుకులు పెంచడానికి నువ్వు చాలా బిల్డప్ ఇస్తున్నావు. ఇద్దరు కొడుకుల కోసం జీవితాన్ని ఏడుస్తమే వాళ్ళ కోసమే అయిపోయింది. నాకు ఇద్దరు కాదు బిడ్డ, 28,000 మంది పిల్లలను కన్న తల్లిని, 28,000 మందికి బాప్తీసాలు ఇచ్చిన వాడిని. మరి ఈ తల్లి ఎంతమంది బిడ్డల పట్ల ప్రోత్సహించి సమయాన్ని ఇచ్చించి అనుకుంటారు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే అయ్యగారు మాక నువ్వు ఒక్కదానివే కాదు బిడ్డ, నాకు నేను నీకు తండ్రిని ఒక్కడనే, నేను మీకు తండ్రిని ఒక్కడిని. నాకు 28 మంది పిల్లలు బిడ్డ. ఆ 28,000 పిల్లల్లో ఏ పిల్లకి పాలిస్తున్నాను, ఏ బిడ్డ కోసం చేతిచ్చాను, ఏ బిడ్డ కొరకు ఎడితే 24 గంటలు నువ్వు ఫోన్ చేయగానే కనెక్ట్ అయిపోవాలా? దేవుడువా? అమ్మ బాబోయ్, ఎటువంటి కంత్రి నాన్ చేసిన అటకన్నానో నాకే అర్థమై సావదు. మాట్లాడితే యేసు రక్తం చేయి. మరి నేను మీ జీవితంలోకి రాకమునుపు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. ఎవరు? నేను కూడా అడుగుతున్నా, ఇండైరెక్ట్గా అదే అడుగుతున్నా. ప్రసంగం అర్థమైంది అనుకుంటా. నేను మీకు తల్లిగా ఉండకమునుపు మీ పరిస్థితి ఏంటి, నేను మీ జీవితంలోకి రాకమును పరిస్థితి ఏంటి? సొంత మాటలు ఏం చెప్పాలా, బైబిల్లోనే తీసి చెప్పా. మీరే అర్థం చేసుకోండి. మీకు వేసిన పనిష్మెంట్ ఏంటో కూడా గుర్తు చేసుకో.